భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. నెయ్యి కారపొడి అలాగే వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెయ్యి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది టిఫిన్స్లోకే కాదండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా కరివేపాకు తీసుకుందాము. వాటిని ఇలాగా విడివిడిగా ఆకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కొంచెం కాగిన తర్వాత మనం దీంట్లోకి దినుసులు యాడ్ చేసుకుందామండి, పప్పు దినుసులు. నూనె వేడైంది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు వేసుకుందాము. అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ వేసుకుందాము. ఇవన్నీ వేసేసినాక ఒకసారి గెంటి పెట్టి మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుతా వేయించుకొని మనం ఈ మొత్తం కలర్ మారిపోయి రంగు మారిపోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇట్లా వేగుతున్నప్పుడే 4 రెమ్మల చింతపండు కూడా వేసుకుందాము. ఇది కేవలం చిన్న మంట మీద పెట్టి చేసుకోవాలండి. అప్పుడే మనకి పప్పులు అనేవి లోపల నుంచి వేగిపోతాయి, మంచి టేస్ట్ వస్తుంది. పైన వేగడం వల్ల లోపల అనేది అంతా పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదు. ఇలాగా నాకు వేగడానికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చూసారా, ఇట్లా వేగిపోయి కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. ఈ స్టేజ్లో మనము తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోపు మనము బాండీలో కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా వేయించుకుందాము. ఇది కూడా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఈ ఆకులు అనేవి గలగల అనే సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పట్టిద్దండి ఇలా వేగడానికి. కరివేపాకు మనం చేత్తో పట్టుకొని నలిపితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి. తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే బాండీలో ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక 50 నుంచి 100 గ్రాముల దాకా ఎండుమిర్చి వాడుతున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఎండుమిర్చి వేసుకొని వాడుతున్నానండి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. మనకి పప్పు దినుసులన్నీ మొత్తం చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇంతక వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం పలుగ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కళ్ళుప్పు, అలాగే వెల్లుల్లి ఒక గడ్డ వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి పేస్ట్ చేసుకుందాం, గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కారపొడి, ఆ మొత్తాన్ని ఈ నెయ్యిలో వేసేద్దాము. ఇప్పుడు వేసేసి ఈ నెయ్యి అంతా కారపొడికి పట్టేలాగా ఒకసారి గంటె పెట్టుకొని మొత్తం కలిపేసుకుందాం. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతా వేయించుకుంటే మన కారపొడికి నెయ్యి అంతా బాగా పడుతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కేవలం టిఫిన్స్లోకే కాకుండా మనకి ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. అంతేనండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలన్నీ మీకు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కారానికి సగం వెల్లుల్లి తీసుకోవాలి.
ఇలాగ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కారానికి సమానంగా వెల్లుల్లి తీసుకుంటే ముద్దగా వచ్చేసిద్దండి. అంటే కారానికి సగమే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అంతేనండి, మన వెల్లుల్లి కారం అలాగే నెయ్యి కారపొడి ఈజీగా రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.